హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారి కాంబినేషన్లో వచ్చిన పుష్ప 1 మూవీ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇంకా ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 అయితే ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సినిమాలలో కూడా రష్మిక మందన్న గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆవిడ యాక్టింగ్తో అందరినీ ఇంప్రెస్ చేశారు అని చెప్పుకోవచ్చు. పుష్ప 2లో అయితే ఒక లెంతీ డైలాగ్ చెప్పి అదరు కొట్టేశారు అని అందరి దగ్గర మంచి మార్కులు కూడా కొట్టేశారు. ఇంకా డాన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారితో ఈక్వల్ గా అంతే ఎనర్జీతో డాన్స్ చేసి అందరినీ ఇంప్రెస్ చేశారు. అయితే సుకుమార్ గారు పుష్ప 2 ఎండింగ్ లో బాంబ్ బ్లాస్టింగ్ తో క్యారెక్టర్స్ అందరినీ కూడా ఎండ్ చేసేశారు. అయితే ఆ బాంబ్ బ్లాస్టింగ్ నుంచి ఓన్లీ అల్లు అర్జున్ గారు మాత్రమే బయటపడతారు. సో ఇప్పుడు పుష్ప 3 మొత్తం కూడా అల్లు అర్జున్ గారి మీదే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే పుష్ప 3లో రష్మిక మందన్న గారు ఉండే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో మరి ఇప్పుడు పుష్ప 3లో వేరే హీరోయిన్ ఎవరినైనా తీసుకొస్తారా అన్న దాని గురించి క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో ఇప్పుడు పుష్ప 2 మూవీ మంచి హిట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్రీవల్లి క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ లేకపోతే పుష్ప 3 మూవీ ఎలా ఉంటుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారింది. అసలు సుకుమార్ గారు పుష్ప 3 గురించి ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు, ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు అని అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అట్లీ గారితో సినిమా చేస్తున్నారు అండ్ సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ గారితో ఒక సినిమాని లాక్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వడానికి 2-3 ఇయర్స్ టైం ఖచ్చితంగా పడుతుంది. అయితే పుష్ప 2 రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ పుష్ప 3 సినిమా 2028లో ఉంటుంది అని చెప్పారు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ని చూస్తుంటే ఈ సినిమా 2028లో రావడం కష్టమని అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇంకా పుష్ప 3 మూవీ కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుందో చూడాలి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.